హలో ఆల్ ఇప్పుడే కేజేక్యూ కింగ్ జాకీ క్వీన్ సినిమా చూసా. ట్రైలర్ చూసి స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామా అని అనిపించింది. దీక్షిత్ శెట్టి పర్ఫార్మెన్స్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా స్టార్టింగ్ లో నాన్ లీనియర్ నరేషన్ వల్ల సినిమా కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ అయింది. కానీ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ ఎగ్జైట్మెంట్ మొత్తం తగ్గిపోతుంది. చివరికి ఆర్డినరీ క్రైమ్ డ్రామాగా మిగిలిపోయింది. అండ్ ఇంకా స్టోరీ పార్థ అనే స్ట్రీట్ బాయ్ తో స్టార్ట్ అవుతుంది. తన అంబిషన్ వైలెన్స్ తో సిటీ అండర్ వరల్డ్ లో పవర్ఫుల్ డాన్ గా ఎదుగుతాడు. తన బెస్ట్ ఫ్రెండ్ జాకీ ఎప్పుడూ తన పక్కనే ఉంటాడు. ఒక ప్రైవేట్ పార్టీలో హీరోయిన్ భార్గవి ఎంటర్ అవడం, పార్థ ఆమెను ఓన్ చేసుకోవాలనుకోవడంతో స్టోరీ కంప్లీట్ గా మారిపోతుంది. ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల కింగ్ జాకీ క్వీన్ లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేదే సినిమా. అండ్ ఇంక ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే దీక్షిత్ శెట్టి కంప్లీట్ గా క్యారెక్టర్ లో ఇమ్మర్స్ అయ్యాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న డాన్ క్యారెక్టర్ ని కన్విన్సింగ్ గా పర్ఫామ్ చేశాడు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ దగ్గర ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. అండ్ ఇంకా యుక్తి తెరేజాకి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. తన పర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉంది. అండ్ ఇంకా శశి ఒడెల్లా డెబ్యూ హీరోగా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. క్యారెక్టర్ మంచిదే కానీ రైటింగ్ స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. అండ్ ఇంకా సినిమా రన్ టైం కూడా తక్కువ ఉండడం ఒక ప్లస్ పాయింట్. ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే సినిమా బిగ్గెస్ట్ మైనస్ స్క్రీన్ ప్లే. స్టోరీ రొటీన్ అయినా కూడా నరేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే సినిమా వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ అది జరగలేదు. సీన్ తర్వాత సీన్ వస్తుంది కానీ స్టోరీ ముందుకు వెళ్తుంది అనే ఫీలింగ్ రాదు. క్రైమ్ డ్రామా అంటే సస్పెన్స్, ట్విస్ట్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ కేజేక్యూలో అవి ఆల్మోస్ట్ లేవని చెప్పాలి. సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ప్రెడిక్టబుల్ అయిపోతుంది. క్లైమాక్స్ కూడా ఎమోషనల్ గా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. అండ్ ఇంకా సినిమా చూసినంతసేపు ఐడియా బాగుంది అనిపించింది. కానీ ఆ ఐడియాని ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే గా మార్చలేకపోయారు. ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అవ్వవు. గ్యాంగ్స్టర్ డ్రామా అయినా థ్రిల్ ఉండదు, సస్పెన్స్ ఉండదు, ట్విస్ట్ లేవు, క్లైమాక్స్ సాటిస్ఫై చేయదు. డైరెక్టర్ కేకే ఫైనల్ సినిమా కాబట్టి ఎమోషనల్ వాల్యూ ఉంది. కొన్ని సీన్స్ లో తన విజన్ కనిపిస్తుంది. కానీ ఓవరాల్ ఎగ్జిక్యూషన్ మాత్రం కంప్లీట్ గా వర్క్ అవ్వలేదు. సో ఓవరాల్ గా కేజేక్యూ ఒక బిలో యావరేజ్ గ్యాంగ్స్టర్ డ్రామా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.